ఏంటండి ఇన్ని మార్పులు ఇన్ని చేర్పులు ఏం అడగాలో అర్థం కావట్లేదు. టీఎస్ని టీజీగా మార్చారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం అంటున్నారు, 13 నిమిషాలు 2.5 నిమిషాలకు చేర్చారు, అందులో ఏమేం పేర్లు చేర్చబోతున్నారు, తర్వాత లోగో అండ్ సో మెనీ. మార్పు కోసం అని వెళ్ళాం, వాళ్ళు మార్చిండ్రు ప్రజలు. అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న అనార్కిక్ అంశాలన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మార్పు మంచికే. సో ప్రతి ఒక్కటి కూడా ప్రజాభిప్రాయాలకు అనుకూలంగా మార్పు అనేది ఒక ఏమంటారు గుర్తింపు కూడా తెస్తున్నది కదా. ఇప్పుడు అందరం టీజీ అన్నాం, టీఎస్ పెట్టిండ్రు, టీజీ తెచ్చినాం. ఎందుకు దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అంటే పేరు మార్చడం ఎక్కడ కూడా టీఎస్ అనేది స్టేట్ అనేది ఎక్కడ తెలంగాణ స్టేట్ ఉండదు, టీఎస్ వెస్ట్ బెంగాల్ డబ్ల్యూఎస్ అని ఉండదు, డబ్ల్యూబి అని ఉంటుంది, హర్యానా హెచ్ఆర్ అని ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఏపీ అని ఉంటుంది, ఏఎస్ అని ఉండదు. సో ఆయనకి ఏంటంటే టీఆర్ఎస్ అన్నట్టు ఉండాలని చెప్పి టీఎస్ అని పెట్టుకున్నాడు కాబట్టి దాన్ని టీజీ అని తెలంగాణ ఉద్యమ కాలంలో టీజీ అని పెట్టుకున్నాం అందరం తెలంగాణ ఉద్యమం సమయంలో. సో ఆయనకు అనుకూలంగా మార్చుకున్నాడు కాబట్టి అది ప్రజలకు అనుకూలంగా మేము మార్చినాం. ఇప్పుడు లోగోది కూడా సరే, అది కంప్లీట్గా మేము అనుకుంటున్నదా కాదా మీ దగ్గర ఉన్నదనేది రేపు తెలుస్తుంది. కానీ కొన్ని మోడల్స్ అనుకుంటున్నాం, అంటే అవి రెండు వాటిని కాకతీయనో లేకపోతే చార్మినారో తీసేస్తారని ఒక ఆలోచనతో ఉన్నారు. బట్ మీరు కొత్త చిహ్నం ఇప్పుడు స్క్రీన్ లో కనిపిస్తున్నట్టుగా కొత్త చిహ్నం అది మీరు అలానే ఉంటుందా? ఎందుకంటే సర్క్యులేట్ అవుతోంది అంటే ఇప్పుడు ఎవరు దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారో కానీ దాన్ని చూస్తారు మీరు. ఒక వన్ ఆఫ్ ది ఆప్షన్స్లో ఉండవచ్చు, అది ఒక 4-5 ఆప్షన్స్. సింపుల్ అంతేనా? సింహాలు చిహ్నము కిందేమో అమరవీరుల స్తూపం కైండ్ ఇంకేమైనా యాడ్ చేసేవి ఉంటాయా? అసలు ఎలాంటివి చర్చించుకుంటారు? ఇవన్నీ కూడా ఫైనల్ అయ్యేది అసెంబ్లీలో, సెక్రటరియట్లో లేకపోతే మా రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కాదు, సమీక్షల్లో కాదు. ప్రజా భవనం మీన్స్ ఇప్పుడు మనకు అసెంబ్లీలో డిస్కషన్స్తో ఏంటి గతంలో ఉన్న వాటిని మార్చాల్సిన అవసరం ఎందుకు వస్తున్నది, మార్చితే వాటిని ఎక్కడ ప్లేస్ చేస్తున్నాము, అమరవీరులు ఎందుకు అవసరం అనే దాని దగ్గర ఎవరి సూచనలు వాళ్ళు ఇస్తారు, ఏ పార్టీ సూచన వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. పర్టికులర్గా సెంటిమెంట్ ఇష్యూస్లలో చాలా సీరియస్గా చర్చ జరుగుతున్నది. ప్రజలకు ఎక్కువగా ఇష్టపడేదే చేస్తాం. ఇప్పుడు తెలంగాణ తల్లి విషయంలో కూడా తెలంగాణ సగటు స్త్రీ యొక్క రూపమే ఉంటుంది. సో ఏదో దేవతల్లాగానో బంగారు ఆభరణాలు పెట్టుకొని అట్లా కాకుండా సగటు తెలంగాణ స్త్రీ యొక్క ప్రతిరూపంగా గతంలోనే ఒకసారి గాంధీ భవన్లో మేము అది పెట్టినాం. కానీ ఇంకా కొంచెం దాన్ని మోడరేట్ చేసి ఇప్పుడు దాన్ని, ఎందుకంటే అధికారికంగా తెలంగాణ తల్లిగా మేము ఆవిష్కరించబోతున్నాం కాబట్టి చాలా దానికి సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.